దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. కడవరి గడ్డి ఏంటిది? అది కడవరి గడ్డి మలుసున్నప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరిచెను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తర్వాత మొలసినది. నేలను మొలసిన పచ్చకాయంతయు ఆ మిడతలో తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా యాకోబు కొద్ది జనము గల వాడు అతడు ఎలాగో నిలుసును అది నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి అది జరుగుదని సెలవిచ్చును. ఈ వాక్యం దరిద్రానికి కాకపోతే ఈ వాన ఏంది ఇప్పుడు కదమ్మా? వాన పట్టలా ఇప్పుడే పడింది, ఒక 10 నిమిషాలు వాన పడింది. దరిద్రానికి కదా, కావలసినప్పుడు వాన పడదు. పంటలు రోడ్ల మీద పోసారు చూడు, మన కుప్పలో, ఆ కుప్పలు ముద్దగా తడిపేసి ఆహారం లేకుండా చేయటానికి. కాకపోతే ఈ వాన ఈ టైంలో ఏంటి? తుఫాన్లు లేస్తున్నాడు, తుఫాన్లు. మనుషుడి యొక్క పాపం పండింది. అందుకని మనుషుల యొక్క పాపము పండింది. బైబిల్ గ్రంథంలో ఉంటుంది, కొండ నిండాలి గిన్నె నిండాలి అని మాట రాసి ఉంటుంది. నిండితే కానీ, నిండి పొర్లితే కానీ ఆ పాపాలు నిండి గిన్నె నిండి పొర్లి పొంగి నేల మీద పడాలన్నట్టు. అంటే మనుషుల యొక్క పాపాలు గిన్నె నిండాలా, అది నిండి కింద పడాలా అని వాక్యంలో ఉంటుంది. మనుషుల యొక్క పాపములు పండినవి, నిండినవి, అవి పడుతున్నవి. అందుకని ఈ దరిద్రానికి ఏదుగా వాన ఇప్పుడు వస్తుందండి. మీరందరూ పంటలకి బాగా పెట్టుబడి పెట్టి ఆర్చుకొని తెచ్చుకొని అన్నీ అవి తీసుకొచ్చి మన బాకీలు కట్టుకోవాలి. ఇప్పుడు పంటలకు ఖర్చు పెట్టారు కదా, ఆ బాకీలు కట్టాలి. ఇప్పుడు ఈ వాన కుప్పలను పాడు చేసింది అనుకో, ఎవడు కొనలేదనుకో, ఏడవటం తప్ప మిగిలేది ఏంది కదా? దరిద్రానికి కదా ఈ వాన. అట్లా ఇక్కడ రాయబడిన వాక్యం కూడా అదే. ఇక్కడ ఏం వాక్యం రాశాడు? నాశనం చేయి మిడతలు నిర్గమాకాండంలో 10వ అధ్యాయంలో 14వ వాక్యం 15వ వాక్యంలో చదివితే ఇక్కడ ఏం రాసిందంటే, నిర్గమా 10వ అధ్యాయం, నిర్గమాకాండము 10వ అధ్యాయంలో 14-15 వాక్యాల్లో ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అటు మిడతలు ఎప్పుడునూ ఉండలేదు, తర్వాత అటివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను. ఆ దేశమున చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నిటినీ, ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నిటినీ అవి తినివేశను. ఐగుప్తు దేశమంతటా చెట్లే కానీ, పొలముల కూరయే కానీ, పచ్చనిదేది మిగిలి ఉండలేదు. కూరగాయలన్నీ పాడైపోయినాయి మిడతలు వచ్చేసరికి, వడగండ్లు వచ్చేసరికి. మిడతలు ఏం చేస్తాయి? పంట పొలాల్లో పడ్డ మిడతలు ఏం చేస్తాయి? కూరగాయల మీద పడ్డ మిడతలు, మన పచ్చటి ఆకుకూరల మీద పడిన మిడతలు. తెగులు ఏం చేస్తుంది? తెగులు. మత బ్రదర్ ఏం చెప్తుండంటే ఈ మధ్య, అయ్యా ఈ పంట మీద దోమ నల్లదోమ పడి, ఎర్రదోమ నల్లదోమ మొన్న చెప్పింది నువ్వు, మా పొలం పండుతుంది, ఏదో దోమ గురించి చెప్పిండు. దోమేనా? నల్లదోమ ఎర్రదోమ. ఆ దోమ పడి
ఎంతవరకు ఆ పంటని పాడు చేస్తుందో, రోగం, తెగులు పంటని ఆగం చేస్తుంది అన్నాడు, పాడు చేస్తుంది. డబ్బులు ఇంట్లోకి రాలేదు, దానికి పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. దాన్ని ఏమంటారంటే దరిద్రం అంటారు. ఎవరికి దారిద్ర్యం? పెట్టుబడి పెట్టినట్టుగా దారిద్ర్యం అవుతుంది. ఎందుకని? ఆయన ఒక్కడికి కాదు, దేశమంతటా. ఇప్పుడు వాన అనేది ఇక్కడే పడుతుందా బాన్సోలో, లేకపోతే అన్ని ప్రాంతాల్లో పడుతుందా? ఈ పీర్కులు పోతుంటే కుప్పలన్నీ మట్టిగా అయిపోయినాయి. మన వరి ధాన్యపు కుప్పలు. ఎందుకయ్యా ధాన్యం గురించి చెబుతావు అని అనుకుంటారు మీరు. మీకు కావాల్సింది ఏంది? తిండి, అంతే కదా. మనుషులకు కావాల్సింది తిండి ఉండాలా, కడుపు నిండా తినాలా, కళ్ళారా నిద్రపోవాలా, పొద్దున్నే లేవాలా, మళ్ళీ పొలం పని చేయాలా, లేకపోతే ఉద్యోగాలు చేయాలి, పిల్లలను చూసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా బ్రతకాలి, అంతే కదా. దాని కొరకే ఈ ప్రయాసం అంతా. అయితే ఇప్పుడు ఈ వర్షాలు ఏం చేస్తున్నాయి అంటే దానిని చెడగొడుతున్నవి. దేనిని? మన క్షేమంగా బ్రతుకుని చెడగొడుతున్నవి. ఎందుకు చెడగొడుతున్నావి అంటే కారణం చెప్తున్నాను. మనుషులు పాపాలు పండితే ఈ సంఘం మీద ఆ యొక్క పవర్ ఏంటి? తెగుళ్ళు పవరు, ఈ ప్రకృతి తిరగబట్టం ఏంటి అంటే మనుషులందరూ, లోకంలో ఉన్న మనుషులందరూ పాపాలు పండినవి. పాపం పండింది కనుక నాశనం తప్పదంటున్నాడు. అదండి విషయం. ఈ మిడతల గురించి అదే వాక్యం అన్నట్టు. ఈ ఆమోసు గ్రంథంలో రాయబడిన మిడతల గురించి సందర్భం అదే. ఇవి దేవుని మహాసైన్యము అంటున్నాడు. మిడతలు ప్రవక్తలకు దర్శనాలు వస్తాయి, జరగబోవునవి దర్శన రీతిగా ప్రవక్తలకు తెలియజేయబడతాయి అన్నట్టు. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనంలో రాసి ఉంది కదా, ఏలియాకి దర్శనం వచ్చింది. దర్శనాలనే ప్రవచనాలుగా ప్రవశిస్తారు సేవకులు, లేకపోతే ప్రవక్తలు ప్రవశిస్తారు, జరగబోయే విషయాలను చెప్తారు. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, యెహోవా సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం గాక, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. అది ప్రవచనం. మంచు పడదు, వర్షం పడదు. నేను ఎవరి సన్నిధిలో నిలబడ్డాను? యెహోవా సన్నిధిలో నిలబడ్డాను. సన్నిధి అది, దైవ సన్నిధిలో నిలబడ్డాను. ఈ సంవత్సరం మంచు పడదు, వాన పడదు అన్నాడు. ఆ ప్రకారం అవుగాక. అది ప్రవచనం అంటే. ఆ ప్రవచనము జరిగింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయము 1వ వచనంలో ఏం రాసిందంటే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూసితిని. ఆయన సొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఇదేంటిది? నేను చూశాను అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? నేను చూశానా? ఎవరిని చూశావు? ప్రభువు యెహోవా సింహాసనం మందు కూర్చునేట. ఆయన సొక్కాయి అంచులు దేవాలయమును, ఆయన సొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను అని రాసింది. ఇది దర్శనం. అక్కడ ఏలియా కలిగింది దర్శనం. దర్శనం అంటే ప్రార్థన చేస్తుండగా వచ్చేది దర్శనం. దీన్ని నీవు గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసిగా జీవించాలి, సేవకుడుగా జీవించాలి. వాళ్ళకి దర్శనములు వస్తాయి. ప్రైజ్ లార్డ్, గుర్తుపెట్టుకోండి అమ్మా. దర్శనములు వస్తాయి ఎప్పుడు అంటే తెల్లవారుజామున 3 గంటలకు లేచో, లేకపోతే 4 గంటలకు లేచి మోకాళ్ళ మీద ప్రార్థనలో కనుక నీవు ఉంటే, పరిశుద్ధుడు అని స్తోత్రాలు చెబుతూ దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటుంటే దర్శనం వస్తుంది. జరగబోయే విషయాలు తెలియజేయబడతాయి.
నీకు కూడా, నాకే కాదు, బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. మీ వృద్ధులు మీ యవనస్తులు కలలు దర్శనాలని కంటారని అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో రాసి ఉంది. కలలను దర్శనాలు కంటారు, అవి జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకడు చచ్చిపోయాడు, చచ్చాడు కనుక పలానాడే చస్తాడు, ఎవడు మీద చూపెట్టబడింది కానీ పలానాడు చస్తాడని కొందరు చెబుతుంటారు. తప్పది. ఎవడి గురించో చూపిస్తే పలానాడు చేస్తాడని వాడు చచ్చిన తర్వాత ఎవడి గురించో చూపెట్టాడు, ఈవిడు చచ్చాడు కనుక అది కరెక్ట్ అంటే అది సైతాన్ దర్శనం. అలా కాదు, కరెక్ట్గా ఏ వ్యక్తి గురించి చూపెట్టబడిందో ఆ వ్యక్తికే అది జరుగుతుంది. కళా దర్శనము. మీరు గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చే దర్శనాలని తెల్లవారుజామున 3 నుంచి 6 వరకు వస్తాయి, అవి జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఒక పేపరో లేకపోతే ఒక చిన్న నోట్స్ బుక్ ఉంచుకొని దానిలో రాసుకోండి సుమి. అది రాసుకొని దాని కొరకు ఆలోచించండి. కొంతకాలం నుంచి అది వచ్చినప్పటి నుంచి ఆలోచన చేయండి, అది జరుగుద్దా లేదా ఒకసారి చూడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తప్పక జరుగుద్ది. ఇది దర్శనము, కళలు దొరుకుతాయా, దర్శనాలు దొరుకుతాయా? జరుగుతాయి. దేవునికి స్తోత్రాలు. ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయము 1వ వాక్యములో చెప్పబడింది. ఇర్మియా 24 1వ వచనం చదవండి. అక్కడేమంటున్నాడు? బబులోను రాజైన నెబుకద్నెజర్ యోధా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను యోధా ప్రధానులను, శిల్పకారులను, కంసాలులను యెరూషలేము నుండి చెరపట్టుకొని బబులోనునకు తీసుకొని పోయిన తర్వాత యెహోవా నాకు చూపించాడని యెహోవా మందిరము ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండు నాకు కనపడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనబడుట. నిన్ను గురించి నీవు తక్కువ అంచనా వేసుకున్నావు, అందుకనే నీకు వచ్చే దర్శనాల గురించి తక్కువ అంచనా వేస్తున్నావు. నీకు వచ్చే కళల గురించి తక్కువ అంచనా వేస్తున్నావు. నువ్వెవరివి ఫస్ట్ ఆలోచించాలి. నీవు దేవుని యొక్క కుమారుడివి, ఒకటి దేవుని యొక్క కుమార్తెవి. లోకస్తులు దేవుని కుమారులు కాదు, వాళ్ళకు వచ్చే దర్శనాలు కానీ కళలు కానీ జరగవు. దేవుని కుమారుడు అనబడినవాడు లేక దేవుని కుమార్తె అనబడిన వ్యక్తి కనిన కళలు కానీ లేక నీతిమంతులు కనిన కళలు కానీ జరుగుతాయి. నీతిమంతులు పొందిన దర్శనాలు జరుగుతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దర్శనము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం అక్కడేమంటున్నాడు? నాకు చూపించావు. ఏం చూపించావు? ఎవడో చచ్చిపోయినట్టు చూపించావు కదా. జరుగుద్ది. చాలా చిత్రంగా ఉన్నా, 20 ఏళ్ళు విశ్వాసం ఉన్నాను. జరగదంటే జరుగుద్ది. ఏదన్నా చూపెట్టబడితే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జరగవలసిన వాటిని చూపెట్టిన ఏళ్ళు జరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే, నీకు ఇష్టం లేదనుక జరగటం వెంటనే వేసి దాన్ని జరగకున్నట్లుగా ప్రార్థన చేయవలెను. హల్లెలూయా. ఒకవేళ అట్లానే ఉంచావనుకో, ఆ దర్శనమును ఆ కళను నీతిమంతులైన వారు కనిన వాటిని అలానే ఉంచారనుకో, ఏమవుతుందంటే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అది జరగకుండా చేసే శక్తి కూడా, బలం కూడా నీలో ఉంది, నీ లోపల ఉంది. పవర్ ఉంది నీ లోపల. దేవునికి స్తోత్రాలు. ఈ యొక్క జకర్యా 3వ అధ్యాయము 1వ వచనములో మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు, సాతాను ఫిర్యాది అయి అతని గుడిపార్శ్వన నిలువబడుటయు,
అతడు నాకు కనపరచెను. ఈడెవరు కనపరచబడిన ఆయన? జకర్యా. యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబట్టయు సాతాను ఫిర్యాది అయి అతని కుడిపార్శ్వమున నిలవబట్టయు అతడు నాకు కనపరచెను. దేవుడు కనపరుస్తాడంటారా? దేవుడు కనపరుస్తాడు లేదా? దేవుడు చూపిస్తాడు. ప్రైజ్ లార్డ్. ప్రతిదీ చూపిస్తాడు విశ్వాసులకి. దేవుడు కనపరుస్తాడు. దర్శనం. ఆమోసు ప్రార్థన ఏంటంటే, ఈ ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 1-3 వరకు చదివాను చూడండి. అక్కడ ఆయన ప్రార్థన ఒకటి ఉంది. అయ్యా, నాకు కనపరిచావు, వీరి పాపాన్ని గురించి, వీరు చేసిన చెడుని గురించి కనపరిచావు కనుక కనపరచబడిన దాన్ని క్షమించుమయ్యా అంటున్నాడు. వాళ్ళు ఏం తప్పు చేశారో ఈ ఇజ్రాయేల్ వారు, వాళ్ళు చిన్నగా ఉన్నాడు, యాకోబు స్వల్పంగా ఉన్నాడు, నువ్వు కోప్పడితే ఎట్లాగయ్యా, వాళ్ళని క్షమించు ప్రభువా, కరుణించు ప్రభువా అని ఆమోసు ప్రార్థన చేస్తున్నాడండి. ఇక్కడైతే రాసింది చూడండి. దేవునికి స్తోత్రం. వారిని నీవు దయచేసి క్షమించుము. యాకోబు కొద్ది జనము గల వాడు, అతడు ఎలాగో నిలుసును అని నేను మనవి చేయగా, నేలను మొలిసిన పచ్చగంతయు ఆ మిడతలో తినివేసినప్పుడు తర్వాత ఆ గడ్డి రాజులకు రావాల్సిన కోత అయిన తర్వాత మొలిసినది కనుక, తర్వాత కడవర గడ్డి మొలుసునప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించాడు కనుక దర్శన రీతిగా దానిని కనుపరసెను. ఇదేంటంటే అక్కడ పచ్చదనాన్ని చూపిస్తుంది. అదంతా పాడైపోతుందని చెప్పాడు. వాళ్ళకున్న సస్యశ్యామలత పాడైపోతుంది. వారు చేసిన పొరపాటును బట్టి వారిని క్షమించమని ఆమోసు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కనపరచబడిన దర్శనము. ప్రైజ్ లార్డ్. చెప్పండి. దర్శనం అంటే ఏంటమ్మా? దర్శనం అంటే దర్శనాలకు అంటాం తెలుసా? నాకు దర్శనం వచ్చిందండి, నేను సాక్ష్యం చెప్తున్నాను సంఘంలో అంటే ఎప్పుడైనా దర్శనం గురించి చెప్పివా? ఈరోజు నేను దర్శనం కాదు, కళ చెప్పాను. 5:30-6:30 మధ్యలో వచ్చింది. అది తెల్లటి ప్రకాశవంతమైన వస్త్రాలు ఉన్నాయి. తెల్లటి వస్త్రాలు ధరించినాడు. ఆయన సన్నగుంటాడు. ఆయన వచ్చాడు. అది కళ. అది నేను చెప్తున్నాను కదా, అది నిజమా కాదా? కళలు పడుతుంటాయి కదా, మామూలుగా పడుతుంటాయి అనుకుంటాం. విశ్వాసులకు వచ్చాయి, మామూలుగా కావు. వస్తే దయ్యాలన్నా రావాలా? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వస్తాయి చెప్పాను దయ్యాలు విశ్వాసులకి? రాత్రులు పడుకున్న 10 గంటల నుంచి 3 గంటల వరకు వచ్చేయండి దయ్యాలే. గుర్తుపెట్టుకుని టైం అమ్మా. వ్యభిచారులు తిరిగే కాలం ఉంది అందులో. వ్యభిచారులు 10 నుంచి 12 గంటల దాకా తిరుగుతారు వ్యభిచారులు. దొంగలు తిరిగే కాలం ఉంది. దొంగలు తర్వాత 12 నుంచి 2 గంటలకు. దయ్యాలు తిరిగే కాలం ఉంది 2 నుంచి 3 దాకా. తర్వాత కాలము యెహోవా కాలం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తర్వాత 3 నుంచి 5, 6 దాకా వచ్చే టైము దేవుని నుంచి దూతలు సంచారము, భక్తుల సంచారము, మన బ్రతికున్న భక్తులు, చనిపోయిన భక్తులు వచ్చే టైము, దేవదూతలు వచ్చే టైం అది 3 నుంచి 6 దాకా. ఇక ఆ తర్వాత నీకు వెలుగు వస్తుంది, నీ పని నువ్వు చేసుకున్నావు. 3కు దిగువన 10 నుంచి ఉన్న కాలం అంతా ఈ 3 రకాల పాపులు, దయ్యాల కాలం. అది ఏకాంతంగా ప్రార్థనలో గడపగలిగితే దయ్యాలకి ఎన్కౌంటర్ అవుతుంది. అది ప్రార్థన అనేది. దయ్యాలు సంచరిస్తాయి అప్పుడు వచ్చి. ఆ టైంలో మనం వాటిని దెబ్బ కొడుతున్నాం అన్నట్టు. ప్రార్థనలో ఉండగలిగితే, బలం ఉంటే. చాలా మంది ఉండరుగా ఆ టైంలో. 10 గంటలకి అన్నీ క్లోజ్ అయ్యి తినటం, పడుకోవటానికి సిద్ధమవుతారు తినేసేసి. 10 నుంచి 2 గంటల మధ్య వచ్చే అన్నీ దయ్యాల కాలము, దయ్యము సమయం అది. ఆ సమయంలో ఒకవేళ ప్రార్థన చేస్తున్నావు అనుకో, నీ ప్రార్థన దయ్యాన్ని ఎదుర్కొంటుంది. ప్రైజ్ లార్డ్. అది దాన్ని దెబ్బ కొడుతుంది. నా కొరకు ఎవరో నన్ను నిలగొట్టడానికి ప్రార్థన చేస్తున్నారని అది బెదిరిపడుతుంది. అందుకని నడిరాత్రి ప్రార్థన అని కూడా రాసి ఉంటుంది. నేను అర్ధరాత్రి ప్రార్థన చేస్తుండగా
అని రాసినట్టు వాక్యంలో 1 గంట ప్రాంతంలో ప్రార్థనలు ఉంటాయి. గొలుసు ప్రార్థనలు తెల్లవారులు చేస్తూ ఉంటే అద్భుతాలు అయితే ప్రజల మధ్య. ప్రజలాడు హల్లెలూయా. ఈయన ఏమంటున్నాడంటే పాపమును క్షమించి కరుణించమని ప్రార్థన చేస్తున్నాడు. ఆమోసు దర్శనంలో తను దర్శనం పొందగా ఆ దర్శనంలో దేవుడు ఏం చూపెట్టాడో ఆ విషయంలో ప్రార్థన చేస్తున్నాడు. ఏ యాకోబు కొద్ది జనమయ్యా, కొద్ది జనము గల వాడు అతడు ఎలాగ నిలుస్తాడు నీవు కోప్పడితే అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి చేయదలసిన ఏ కీడైతే ఉందో అది జరగదని సెలవిచ్చాడు. యెహోవా తిప్పిపడేసాడు. లేని పంటలను మిడతలు తినివేసిన ఎడల కరువు వస్తుంది. అబ్రహాము ప్రభు అయిన యెహోవా అంటున్నాడు. ప్రభు అయిన యెహోవా అంటున్నాడు. ఆమోసు యెహోవాని ప్రభు అంటున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 2వ వాక్యంలో అబ్రహాము ప్రభు అయిన యెహోవాని పిలుస్తున్న సందర్భం ఉంటుంది. మన ప్రవర్తన అంతటిపైన ఆయన అధికారానికి ఒప్పుకొనాలి. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వాక్యం ప్రవర్తన అంతటి పైన ఆయన అధికారమునకు ఒప్పుకొనవలెను. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మన హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనములో యెహోవా నా ప్రభువు అననే, నీ ప్రభువా నా ప్రభువా. ప్రభు అంటే అర్థం ఏంటి? మీరు అంటారు కొందరు తెలిసిన రాజులే, కింగులే, కింగ్ ప్రభు అంటే అది అర్థం కదా? కాదు. ప్రభు అంటే అర్థం ఏంటి? ప్రభువు అంటే అర్థం ఏంటి? భర్త అంటే అర్థం ఏంటి? అదంటే తెలుసా? జాకబ్ బ్రదర్, జక్కయ్య బ్రదర్, భర్త అంటే అర్థం ఏంటి? చెప్పలేరు. భర్త అంటే అర్థం ఏంటి? భర్తే. ఇంకేం భర్త కదా? భర్త అంటే భర్తే, అంతేనా? భర్త అంటే అర్థం ఏంటంటే మొగుడని కాదు, మొగుడన్నా అదే కానీ మోటు పదం అది కదా. భార్య అంటే అందంగా ఉంది, పెళ్ళం అంటే బాగా రోతగా ఉంది కదా. ఆయన భార్య అంటే బాగుంది, హస్బెండ్ అంటే ఇంకా బాగుంది. భర్త అంటే అర్థం ఏంటి చెప్పినా? స్త్రీని చేసుకున్నప్పటి నుంచి ఆమెని భరించువాడు, ఆమె కష్ట నష్ట బాధ ఇరుకు ఇబ్బందులు రోగ వ్యాధి బాధలు అన్నిటి యందు ఆయనే మొయ్యాలిక, ఇంకెవడు మొయ్యడు. ఎందుకంటే ఆయన భార్య అండి, అందుకని మొయ్యాలి. ఆయన ఈమెకి భర్త అంటే నాజుకునే పదాలు. భర్త భార్య అంటే నాజుకునే. భార్య అంటే పెళ్ళం అంటే కొంచెం మోటుగా ఉంటుంది, మొగుడంటే మోటుగా ఉంటుంది. భార్య భర్త అంటే అందంగా ఉంది. అయితే అన్నిటిని మోసుకునేవాడిని భరించువాడిని భర్త అంటారు. నీకేమైనా తెలిస్తే నాకు చెప్పు, నేను కూడా వింటాను, నేను కూడా నేర్చుకుంటాను. ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ యూ. వాట్ కెన్ ఐ సే? చూడండి, దేవుని యొక్క వాక్యంలో ప్రభు అంటే ఏంటంటే రోమా 10వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడంటే, నీ నాలుగుతో యేసు ప్రభు అని నాలుగుతో ఒప్పుకో, హృదయమందు విశ్వాసం ఉంచమన్నాడు. హృదయంలో విశ్వాసం ఉంచు, నాలుగుతో ఒప్పుకో, అప్పుడు నువ్వు రక్షించబడతావు. బాప్తిసం కాదు అక్కడ చెప్పబడింది, నాలుగుతో యేసు ప్రభు అని ఒప్పుకో. అంటే అర్థం ఏంటి? ఆయన అధికారానికి నీ జీవితం మీద పవర్ ఇవ్వాలి. నీ జీవితం మీద ఆయనకు అధికారం ఉండాలి. భారతదేశం మీద ప్రధానమంత్రికి ఏముంటుంది? అందరి మీద అధికారం ఉంటుంది. డొమినియన్. వేరే అండర్ హిజ్ డొమినియన్. మనందరం పవర్ ఉంటుందండి. ఆ పవర్ కొరకే రాజకీయాల్లో కొట్లాడి ప్రధానమంత్రి అవుతారు, లేకపోతే చీఫ్ మినిస్టర్ అవుతారు, అధికారం కొరకు. అయితే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, అధికారమునకు నీపైన ప్రభు అనే ఆయన పాలన చేస్తాడు. పాలన నీ జీవితం మీద పాలన చేయవాడే ప్రభు. అన్ని రకాలైన పవర్స్ ఉంటాయి. యేసు ప్రభువుని ఒప్పుకున్నప్పుడు
నా బ్రతుకు మీద ఆయనకి పవర్ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ పాలించువాడు ప్రభు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హెబ్రీ పత్రికలో 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నెన్నో జ్ఞాపకం చేసి కొనదని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. పాపాన్ని జ్ఞాపకం చేసుకున్నాను, వాళ్ళ పాపాలన్నీ క్షమించాను అంటాడు. ఇజ్రాయేల్ పాపాలను క్షమించాడు. కాలంలో మాట అది. నేటి కాలంలో యేసు ప్రభువుని ఎవరైతే ఒప్పుకుంటారో వారి పాపములు క్షమించబడతాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయన అధికారం వారి జీవితంలో ఉంటుంది. పాపం చేయమని కాదు, పవిత్రంగా ఉంటే ఆయన అధికారం కొనసాగినట్టు, అపవిత్రంగా ఉంటే ఆయన అధికారం నీ మీద లేదు. యేసు ప్రభువాన్ని ఆయనకి నీ మీద అధికారం లేదు. నువ్వు అపవిత్రంగా జీవిస్తుంటే నీకు ఆయనకు సంబంధం లేదు. అసలు అతలవు అంటాడు. నీవు పవిత్రంగా జీవిస్తే ఆయన అధికారం నీ మీద ఉంటుంది. ఏమని? ఇంకా 4 ఆత్మలను రక్షణలోకి తెమ్మని ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఆయన దయాళుడు, క్షమించువాడు. వాక్యమందు రాసింది దయాళువు, తర్వాత క్షమించువాడు, తర్వాత పేతురు 2:1 ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల రుచి చూడమంటాడు. రుచి చూసి ఎరిగి తిని అని పాడతారు కదా. రుచి చూసి ఎరిగితివి, రుచి చూడకోకుండా ఎరగలేదు. నీకు ప్రభు రుచి తెలియలేదు కనుక మందిరంలో సరిగ్గా కూర్చోలేవు. సరిగ్గా సిట్టింగ్ ఉండాలంటే ప్రభు యొక్క రుచి ఏంటో తెలిసి ఉండాలి. యేసు యొక్క రుచి ఏంటో నీకు తెలిసి ఉండాలి. భక్తి యొక్క రుచి ఏంటో తెలిసి ఉండాలి. విశ్వాసం యొక్క పవర్ ఏంటో తెలిసి ఉండాలి. దేవుని యొక్క శక్తిని గురించి తెలిసి ఉండాలి. రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని రుచి చూసిన రుచి దొరికినోళ్ళు, రుచిని ఎరిగిన వారు ఆ రుచులను విడిచిపెడతారా? లోకమందు కర్రీస్ రుచులు కానీ, ఏదన్నా ఆహారం రుచులు కానీ చూసిన వారు, బిర్యానీ రుచి చూసిన వారు ఆ బిర్యానీ పదే చేసుకుందాం పండగలు వచ్చినప్పుడు అనుకుంటారు కదా. రుచులు అయితే భక్తి రుచి వేరు, దేవుని యొక్క రుచి వేరు. ఇది ఆత్మని తృప్తిపరుస్తుంది, ఆత్మని నెమ్మది చేస్తుంది. రుచి చూసి ప్రభువుని ఎరిగి ఉండాలి. సమస్త పరిశుద్ధుల కొరకు ప్రార్థించాలి. ఎఫెసీ 6:18-20 వచనాల్లో విజ్ఞాపన చేయాలి. అపోస్తులు 12:5, తర్వాత 1 తిమోతి 2వ అధ్యాయము 1-3 వచనం మన ప్రార్థన ప్రభువు ఆలకిస్తాడు. 2 దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనమును 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనం చదువుకొని ముగించుకుందాం, ఎందుకంటే టైం క్లోజు. అందుకని 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం 14వ వచనం. వాళ్ళకి రక్షణ గురించి వాళ్ళ రక్షణ గురించి సంకోచించాలి, ఆలోచించబడుతుంది. ఎందుకంటే నీవు సరిగ్గా అసలు రక్షణ పొందినావా అని. ఎందుకంటే దైవవాక్యం ప్రకటిస్తుంది మనకి ఏమని? రక్షింపబడిన వానికి యెహోవా రుచి తెలిసి ఉంటుంది. రక్షింపబడిన వానికి యెహోవా దయాళుడని తెలిసి ఉంటుంది. యెహోవా క్షమించువాడని తెలిసి ఉంటుంది. యెహోవా ఉత్తముడని తెలిసి ఉంటుంది. యెహోవా కృప కలిగిన వాడని తెలిసి ఉంటుంది. నిన్ను గురించి కాస్త ఆలోచించబడుతుంది. రక్షింపబడితేవా అని ప్రశ్నిస్తే అవునండి అంటే మరి ఎందుకు నిశ్చలంగా ఎందుకు ఉండవు, సంచలంగా ఎందుకు ఉంటున్నావు అని ప్రశ్న. దేవునికి స్తోత్రం. 7వ అధ్యాయం 14వ వాక్యం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల్లా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. ఎక్కడి నుంచి? ఈయన ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు. ఆకాశము నుండి వారి ప్రార్థనను వింటాను ఒకటి,
తర్వాత ఇక్కడ రాయబడింది ఏంటంటే చెడు మార్గములను విడిసిన ఎడల. ఏమన్నాడమ్మా చెప్పండి? నువ్వు చెడు మార్గం విడవకుండా చెడు మార్గంలో నడుచుసు ప్రార్థన చేస్తే ఆయన వినడు. అమ్మా ఎందుకు వేస్ట్ ప్రార్థనలో? చెడు మార్గంలో విడవకుండా ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన వినడో. చెడు మార్గమును విడిచి ప్రార్థన చేసిన ఎడల ఆయన వింటాడు. నేను ఆకాశం నుంచి వారి ప్రార్థనను విని వారిని ఏమంటాడంటే వారిని ప్రార్థన విని క్షమిస్తాను, దేశాన్ని స్వస్థపరుస్తాను, దేశమును స్వస్థపరుచుదును. దేశమును స్వస్థపరచడం అంటే భూమిని స్వస్థపరచడం కాదు, పంటలను తెగుళ్ళు లేకుండా చేయటం కాదు. ఏమంటాడంటే ప్రజలను స్వస్థత చేస్తాడని వాక్యంలో రాయబడింది. విశ్వాసంతో ప్రార్థించాలి, దీవెన పొందాలి. మార్క్స్ 11లో 24-25 వచనాల్లో రాయబడింది. మార్క్స్ 11వ అధ్యాయము 24-25 వచనాలు. 24-25 వచనాల్లో రాయబడింది కదా. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటి నెలలను పొందినామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుతున్నాను. తర్వాత మీకు ఒకరి మీద విరోధమేమైనను కలిగిన ఎడల మీరు నిలువడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించడి. ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? ఎవరి మీద విరోధం ఉంది వారిని ఏం చేయాలి? మొదట నేను క్షమిస్తున్నానని అడగాలి. కొందరైతే క్షమించడం పాడలేదు, ఏం చేస్తారు చెప్పాలా? ఎప్పుడు యేసు ప్రభునే తిడతా ఉంటారు. ఇంకేం భాష రాదు వాళ్ళకి. ప్రభువునే వాళ్ళు తిడతా ఉంటారు. దాని అర్థం ఏంటి చెప్పానా? ప్రభువుని తిట్టడం అంటే ప్రార్థన చేయటం కాదు. సేవకుణ్ణి ఎప్పుడు ఆరిపోసుకుంటుంటే అది ఎవరికి తగులుద్దంటే ప్రభువుకి వెళ్ళిపోతుంది. అది ప్రభుకే తగులుద్ది. అది సేవకుడు గురించి చెడుగా చెప్పుకుంటుంటే అది ప్రభువుకి చెందుతుంది. నా గురించి నీవు చెడుగా చెప్పినా, నా గురించి తిట్టినా, నా గురించి నీవు వేరే కోణంలో చెడుగా ప్రవర్తించిన అది ప్రభువుకి చెందుతుంది. ప్రభువుని ఎప్పుడు తిట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి చూద్దాం. నీ ఎదుటికి కనపడే దైవజనుడిని నీవేమని ఆలోచిస్తున్నావో కాస్త ఆలోచించు. వాళ్ళని నువ్వు కించపరిచినా ప్రభువుని నీచపరిచినట్టే. రోజు ప్రభువుని తిడతా ఉంటుంటారు కొందరు. యేసు ప్రభుని తిడతారండి. ఇదేం భాషరా అంటావు? వాక్యం చూపెట్టాలి నీకు. అది వాక్యం ఉంది దాని గురించి. నిన్ను దూషించిన వారు నన్ను దూషించారు, నన్ను దూషించిన వారు నన్ను అంటే యేసయ్యని దూషించిన వారు యెహోవాను దూషించారు అని ఉందా? నా పేరిట నీకు ఇక్కడ సన్నీళ్ళు ఇచ్చేవారు నాకు ఇచ్చారు, నాకు ఇచ్చిన వాడు యెహోవాకి ఇచ్చాడని రాసి ఉందా? అలాగైతే ప్రతిదీ అలానే పోల్చండి. ప్రభువుని ఎంతమంది తిడుతున్నారు? చాలామందికి తెలియదు పాపం, తెలియక తిడుతున్నారు. సేవకుల గురించి ఎప్పుడు కూడా, చెడిపోయిన సేవకుడి గురించి కూడా, లేకపోతే వాక్యం సరిగ్గా తేవటం రాని సేవకుడి గురించి అయినను, అసలు సేవకులని పేరు పెట్టుకుని సేవకు బయలుదేరతారు చూడండి, వాళ్ళ గురించి అయినను అసలు ఆలోచించబోకు. వాళ్ళ గురించి నీకు అవసరమే లేదు. ఎందుకనంటే నిజంగా ఉన్న సరైన సేవకుడు ఉన్నాడు అనుకోనండి, వాళ్ళని ఒక్క మాట అన్నా కూడా అది ప్రభుకు తగులుతుంది. అది ఒక్క మాట తిట్టినా కూడా, ఏదన్నా నొప్పి కలిగించినా కూడా, నా కనుగుట్టిన ముట్టినవాడు నా సేవకుడు జోలికి వస్తే, కన్ను గుడ్డు ఇట్లా ముట్టుకుంటే ఎట్లా ఉంటుంది? యెహోవా కన్నునే ముట్టినట్టు మంటలు వేసిపోతాడు. శాపాలు వస్తాయి, కర్సెస్ వస్తాయి అన్నాడు.
మన ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? కోపం ఉంటే ఎదుటివారి ఎడల కోపము, లేకపోతే ఎదుటివారిని మీద కక్ష ఉన్నా, పగ ఉన్నా క్షమించండి. మొదట సేవకుల గురించి కాదు, విశ్వాసుల గురించి కూడా, లేదా లోకస్తుల గురించి అయినా, ఎవరి ఎడలైనా నీకు విరోధమేమైనా ఉంటే దాన్ని మొదట క్షమిస్తున్నానని ప్రభు దగ్గర చెప్పండి. నేను ఆకాశం నుంచి వారి ప్రార్థన విందును. ప్రైజ్లాడు, హల్లెలూయా అన్నాడా? ఉన్నాడా? కంటికి కనపట్ల ఉన్నాడా లేదు నాకేం తెలుసు, డౌటే. అంత డౌట్ కలిగిన మనిషి నువ్వే ప్రార్థన చేస్తావు. ఉన్నాడా? ఉన్నాడు. ఆకాశమందు నేను ఉన్నాను, వారి ప్రార్థన విని వారిని క్షమిస్తాను అన్నాడు.